ఈరోజు మన టాపిక్ వచ్చేసి డైలీ ఆహారంకి బదులు రైస్కి బదులు ఈ జొన్న రొట్టె వీట్ చపాతీ ఉంటాయి కదా, అలాంటివి తింటే మంచిదా కాదా అనేసి. సో రెగ్యులర్గా తినొచ్చా అంటే తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. బట్ ఏంటంటే మన బ్యాలెన్స్డ్ డైట్ అనేది కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. సో ఎందుకంటే ఇప్పుడు రైస్ ఎలాగైతే తీసుకుంటున్నామో రోటీస్ అలాంటివన్నీ కూడా సేమ్ తినొచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే రైస్లో మనకు క్వాంటిటీ అర్థం కాదు. రోటీస్లో ఏంటంటే బిగ్ సైజు స్మాల్ సైజ్ అనేసి డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఎంత క్వాంటిటీ 30 గ్రామ్స్ వాడుతున్నామా 40 గ్రామ్స్ వాడుతున్నామా, ఈ సబ్జలు అలాంటివన్నీ కూడా మన క్వాంటిటీ డిఫరెన్స్ అవుతుంది కాబట్టి సో రోటీస్ రెగ్యులర్గా మనం తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఏంటంటే ఈ రోటీస్ కూడా ఏంటంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇట్స్ కంటెంట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటుంది, హై ఫైబర్ ఉంటుంది. ఎవరైతే సమ్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్తో బాధపడుతుంటారు కదా, గ్లూటెన్ ఇంటాలరెన్స్ అలా అనేసి, వాళ్ళందరికీ కూడా ఈ జోవార్ రోటీస్ అలాంటివన్నీ కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే జోవార్ ఏంటంటే గ్లూటెన్ ఫ్రీ అండ్ ఏంటంటే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటుంది అండ్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఎవరైతే కొంచెం రెగ్యులర్గా కంపేర్ టు రైస్ ఏంటంటే ఈ రోటీస్ అన్నిటిలో కూడా ఏంటంటే ఫైబర్ అలాంటివి ఎక్కువ ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఏంటంటే ఇవి కొంతమందికి డైజెషన్ ఫ్రీగానే అవుతుంది. బట్ ఎప్పుడైతే మనం వాటర్ తక్కువగా తీసుకుంటూ ఈ రోటీస్ అలాంటివి రెగ్యులర్గా ఇంక్లూడ్ చేసుకుంటే అది ఇండైజెషన్ అవుతుంది. సో మీరు ప్రాపర్ హైడ్రేట్ చేసుకొని బాడీని రెగ్యులర్గా మీరు రోటీస్ కానీ అలాంగ్ విత్ సబ్జీ అలాంటివన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. బట్ రెగ్యులర్ కంటే కూడా ఏంటంటే ఒకటే జోవర్లా కాకుండా మల్టీగ్రెయిన్ అలా యూస్ చేస్తే బెటర్ ఉంటుంది. కొంచెం వీట్ ఫ్లోర్, కొంచెం రాగి ఫ్లోర్ కొంచెం ఉంటుంది కదా, రైస్ది కానీ అలా మల్టీగ్రెయిన్ మిక్స్ చేసుకొని తీసుకుంటే అన్ని న్యూట్రియంట్స్ కూడా మనకు మీట్ అవుతాయి. ఎందుకంటే ఒక్క సింగిల్ ఫుడ్ ఏంటంటే మనకు అన్ని న్యూట్రియంట్స్ అనేది మీట్ అవ్వదు కాబట్టి మనం డిఫరెంట్ ఫుడ్ గ్రూప్స్ అన్నీ యాడ్ ఆన్ చేసుకుంటేనే మనకు అన్ని న్యూట్రియంట్స్ మీట్ అవుతాయి. సో ఇలా మీరు రెగ్యులర్గా మల్టీగ్రెయిన్ రోటీస్ తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆర్గాన్ మీట్ రెడ్ మీట్ తినడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, టైప్ 2 డయాబెటీస్ వాళ్ళకు ఇది తినొచ్చా లేదా అనేసి. సో ఏంటంటే మన ఫుడ్ గ్రూప్స్ వచ్చేసి మేజర్గా 5 అనుకుంటే సిరియల్స్, మిల్లెట్స్, ప్రోటీన్, నాన్ వెజ్ ఇలాంటివి అనుకుంటే ఇందులో ఏంటంటే బ్యాలెన్స్డ్ డైట్ కింద ఏంటంటే హై ప్రోటీన్ మనకు వచ్చేది ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది రెడ్ మీట్, నథింగ్ బట్ నాన్ వెజ్. సో ఈ నాన్ వెజ్ రెగ్యులర్గా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఎవరైతే కొంచెం ఎనిమిక్ బ్లడ్ పర్సెంట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే లోడెడ్ విత్ విటమిన్ B12 కాబట్టి సో ఇది కూడా మేము తినొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఏంటంటే ఫోర్మోస్ట్ థింగ్ ఏంటంటే డయాబెటిక్ వాళ్ళు తినొచ్చా లేదా అనేసి. డయాబెటిక్ వన్స్ పర్సన్కి ఉంది అంటే దెర్ ఆర్ సో మెనీ డిసీజెస్ ఏంటంటే కోమార్బిడ్ అంటే కోరిలేటెడ్, ఒకదాని వెంట ఒకటి వస్తూ ఉంటుంది. షుగర్స్ ఉందంటే మనకి కిడ్నీ ప్రాబ్లం అవనివ్వండి, గుండెకి సంబంధించి కానివ్వండి, ఏదైనా సరే ఒకదాని వెంట ఒకటి వస్తూ ఉంటుంది. సో ప్రికాషన్గా మనం ఎంత క్వాంటిటీ తింటున్నాం అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ అండ్ ఎంత ఫ్రీక్వెన్సీగా తీసుకుంటున్నాం అన్నది ఇంపార్టెంట్. నాన్ వెజ్ తినొచ్చు, బట్ ఏంటంటే వీక్లీ ట్వైస్ అలా అయితే ఈజ్ ఓకే. అది కూడా ఏంటంటే 70 గ్రామ్స్ వరకు తినొచ్చు రెడ్ మీట్ అలాగా, అంతకుమించి ఎక్సెస్ అనేది తినకూడదు. ఎందుకంటే నార్మల్గా తినొచ్చు, బట్ ఏంటంటే ఇట్స్ కంటెంట్ సమ్ హై ఫ్యాట్ కాబట్టి అది కార్డియాక్ వాస్కులర్ అంటే గుండెకి సంబంధించిన వచ్చే ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏంటంటే కిడ్నీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో మోడరేట్గా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మోడరేట్గా నాన్ వెజ్ ఆర్గాన్ మీట్ తినడం వల్ల డయాబెటిక్ వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు.